ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వెరీ గుడ్ నక్షత్ర, చాలా బాగా చేసావు. హారతి తీసుకోండి. అమ్మా నక్షత్ర, నేను చూస్తుంది నిన్నేనా? ఎక్కడ నేర్చుకున్నావమ్మా ఇవన్నీ? పట్టుదలుంటే ఏదైనా సాధించొచ్చని అమ్మ చెప్పింది డాడీ. మీరు ఎలాంటి కూతురుగా నన్ను చూడాలని ఆశించారో అలాంటి కూతురిగా మారిపోవాలని పట్టుదలగా నేర్చుకున్నాను డాడీ. అమ్మ నక్షత్ర, పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకో. అలాగేనండి. నిజమే పిన్ని, నువ్వన్నట్టు ఇదేదో పెద్ద ప్లానే వేసింది. నక్షత్ర, పెద్దమ్మ బ్లెస్సింగ్స్ తీసుకోవాలన్న ఆలోచన నీకెలా వచ్చింది? ఈరోజు ఈ ఇల్లు ఇలా ఉందంటే పెద్దమ్మే కదా కారణం డాడీ. నిన్నిలా చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. చెప్పమ్మా, ఈ బర్త్డేకి నీకు స్పెషల్గా ఏం గిఫ్ట్ కావాలో చెప్పు, ఇస్తాను. డాడీ మాటిస్తే తప్పరు. ఇది మంచి అవకాశం. బావకి నాకు పెళ్లి చేయమని డాడీని అడిగేయాలి. ఏమడిగినా ఇస్తారా డాడీ? ఈ డాడీ మాటిస్తే తప్పడం తెలుసు కదా. అడుగు, ఏమడిగినా ఇస్తాను. ప్రామిస్? కుంపతీసి ఆస్తిగాని రాయించుకుంటుందా? ఏంటి భూమి, తెగ ఆలోచిస్తున్నావు? నిన్ను చూస్తుంటే ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. నాకెందుకు టెన్షన్? డాడీ గిఫ్ట్ గురించి అడిగారు. నేను ఈవినింగ్ అడుగుతానని చెప్పాను. నువ్వు దాని గురించి టెన్షన్ పడుతున్నట్టున్నావు. ఏం గిఫ్ట్ అడగబోతున్నానో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ లేదా? నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. మరి చెప్పాలన్న క్యూరియాసిటీ నాకుంది. నా మటుకు నేను
బావతో డ్రీమ్లో డాన్స్ వేసుకుంటుంటే సంబంధం లేకుండా నువ్వు నా రూమ్లోకి ఎంటర్ అయ్యి నా చెంపలపై దరువేస్తావే. అమ్మా అమ్మా నన్ను భూమి కొట్టింది అంటాం. అప్పుడు మీ అమ్మ ఎందుకు కొట్టింది అని అడుగుతుంది. గగన్ బావని ప్రేమించాను అని చెప్తావా? అలా చెప్పావనుకో నేను కొట్టాను, మీ అమ్మ చావగొడుతుంది. మమ్మీకి చెప్తానంటే, బావని ప్రేమిస్తున్నాను అని చెప్పానంటే నిన్ను చంపేస్తారు అంటూ బెదిరించావు. నువ్వు ఇన్ని చేశాక నాకు ఒక మనసుంటుంది, అది హట్ అవుతుంది, దానికి ఒక ఈగో ఉంటుందని మర్చిపోయావా? మరి దాన్ని చల్లార్చుకోవడానికి నేనేదో ఒకటి చేస్తాను కదా. అందులో భాగమే ఇందాక పూజ డ్రామా. చూసావుగా, మా నాన్న తన నోటితో తానే నీకేం కావాలో కోరుకో అన్నారు. అంటే నాకేం కావాలన్నా ఇస్తాననేగా. ఈవినింగ్ డాడీని ఏం గిఫ్ట్ అడగాలనుకుంటున్నానో నీకు చెప్పాలనుకుంటున్నాను. వింటావా? ఇచ్చావు కదా చాట భారతం అంత ఉపన్యాసం, అది కూడా చెప్తే విని తరుస్తాను. ఎందుకో తెలీదు గాని నీకెక్కడో మండుతున్నట్టుంది భూమి. బట్ ఆ మంట నాకు నచ్చింది. ఈవినింగ్ డాడీని నేను గిఫ్ట్ అడగబోయే ముందు ఏం జరగబోతుందో చెప్తాను, విను. గ్రాండ్గా జరుగుతున్న పార్టీలోకి మా బావ హీరోలా ఎంటర్ అవుతాడు. బావని చూడగానే డాడీకి కోపం నశాలానికి అంటుతుంది. పిలవని పేరంటానికి ఎందుకొచ్చావురా అంటూ ఆవేశంగా బావ మీద అరుస్తాడు. ఆ టైంకి నేనే పిలిచాను డాడీ అంటూ ఎదురుగా వెళ్ళి బావంటే నాకిష్టమని చెప్తాను. బావతో నా పెళ్లి జరిపించమని చెప్తాను. నాన్నెలాగో మాటిచ్చాడు కాబట్టి ప్రాణం పోయినా మాట తప్పడు. అంటే బావతో నా పెళ్లి ఫిక్స్. ఎలా ఉంది నా ప్లాన్? పోలా? అద్దరి పోలా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.